కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. 494.67 కోట్లతో చేపట్టే పనులను సీఎం ప్రారంభించనున్నారు. బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం వస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం టూర్తో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. 494.67 కోట్లతో చేపట్టే పనులను సీఎం ప్రారంభించనున్నారు. బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. వస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం టూర్తో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. 494.67 కోట్లతో చేపట్టే పనులను సీఎం ప్రారంభించనున్నారు. బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత వస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం టూర్తో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏ రోజైతే సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేయనున్నట్టుగా సమాచారం ఉంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. జహీరాబాద్ జిల్లాలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఏర్పాట్లను అయితే పరిశీలించారు. ముందుగా సీఎం జహీరాబాద్ నియోజకవర్గంలోని బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 100 కోట్లతో నిర్మించిన రైల్వే బ్రిడ్జ్, 26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూపాయలు 100 కోట్లతో నిమ్ రోడ్ ప్రారంభంతో పాటు చిరాగ్పల్లి, ఇప్పపల్లి గ్రామాల మధ్య 20 కోట్లతో రోడ్డు పనులను శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత సీఎం వస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు, మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ అయితే చేయనున్నారు. మొత్తం మీద సీఎం 494.67 కోట్లతో చేపట్టే పనులను అయితే ప్రారంభించనున్నారు. సంపత్, అయితే లెనిన్, మరి సీఎం అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఇటు సంగారెడ్డి జిల్లాలో ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు? సంపత్, ఇప్పటికే దాదాపు భారీ భద్రత, ఏదైతే సీఎం రాకతో భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఆ భద్రత సంబంధించి పోలీసు అధికారులు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వకుండా అయితే కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ లెనిన్.